దేశాన్ని సర్వైకల్ క్యాన్సర్ కుదిపేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి ఒక గొప్ప నిర్ణయాన్నయితే దేశ ప్రధాని తీసుకున్నారు. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భకోశ క్యాన్సర్ అంటారు. గర్భాశయ ద్వారా క్యాన్సర్ అంటారు దీన్ని. ఇది ఎక్కువగా ఇండియన్ మహిళల్లో, మన దేశ మహిళల్లో ఎక్కువగా వ్యాపిస్తున్నట్లుగా ప్రధానంగా కనుక్కోవడం జరిగింది. దీనిపై మనకి మాట్లాడేందుకు గైనకాలజిస్ట్ డాక్టర్ రేఖా డి ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నేను డాక్టర్ రేఖ, గైనకాలజిస్ట్, ఎంజీఎం 7 హిల్స్ హాస్పిటల్, విశాఖపట్నం. సర్వైకల్ క్యాన్సర్ అంటే బిడ్డ సంచి, గర్భాశయ మూతి క్యాన్సర్ ఇండియాలో నంబర్ 1 క్యాన్సర్ అండి లేడీస్‌లో. అండ్ దానికోసం 2006 నుంచి కమర్షియల్లీ వ్యాక్సిన్స్ అవైలబుల్ చేశారు. బట్ అవి స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా కాస్ట్‌లీ ఉండేవి. అండ్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. కొంత ఎన్‌జీఓస్ కొంతవరకు ఈ చిన్న పిల్లల్ని కానీ, రిప్రొడక్టివ్ లేడీస్‌ని కానీ ఇవ్వగలిగారు. బట్ అందరికీ అందుబాటులో ఉండకపోవడం వల్ల ఆ క్యాన్సర్‌ని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేయడం జరగలేదు. కాబట్టి మన రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 2026లో ఒక చాలా మంచి అనౌన్స్‌మెంట్ చేసి ఈ యంగ్ గర్ల్స్‌కి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారండి. అది ఏంటంటే 14 ఇయర్స్ అమ్మాయిలకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేస్తుంది. ఈ వ్యాక్సినేషన్ యూజ్ చేయడం వల్ల ఒక చాలా చాలా డెడ్లీ డిజీజ్, కాంప్లికేషన్ ఉన్న డిజీజ్‌ని మనం గెలచగలుగుతాము, ట్రీట్ చేయగలుగుతాము అండ్ ప్రోగ్రెస్ ఆపడం జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిది ఇది చాలా మంచి స్టెప్ అండి. అంచెలంచెలుగా ఈ వ్యాధిని తగ్గించేందుకు దేశంలో ఈ వ్యాక్సిన్‌ని ఫ్రీగా మనకి ఇవ్వడం జరుగుతుంది. 14 ఏళ్ల యువతులకి అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా కూడా పూర్తి చేసేందుకు ఒక ప్రణాళికనైతే సిద్ధం చేసుకోవడం జరిగింది. దీన్ని మనం అంటే ఒక మహిళలు అభ్యున్నతికి, మహిళల తాలూకా ఆరోగ్యం కోసం చేసినటువంటి ప్రధాన్ని మనం ఏ రకంగా కీర్తించొచ్చు? ఇప్పుడు ఈ ఈ వీకెండ్‌లోనే ఇంటర్నేషనల్ వుమెన్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తామండి. సో, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇచ్చింది విమెన్‌కి ఇది ఒక వుమెన్స్ డేకి మంచి గిఫ్ట్. బికాజ్ సర్వైకల్ క్యాన్సర్ మనకి అంటే విమెన్ ఒకవేళ లేడీస్ రెగ్యులర్‌గా చెకప్‌లు చేయించుకుంటే క్యాన్సర్ రాకముందు బిడ్డ సంచి మూతిలో చాలా చేంజెస్ ఉంటాయి. అవి ఒక సింపుల్ పాప్ స్మియర్ టెస్ట్ ద్వారా తెలియచేసుకోవచ్చు. అండ్ దానిలో చేంజెస్ ఉంటే డెఫినెట్‌లీ ఈ లేడీ ఫ్యూచర్‌లో క్యాన్సర్ వైపు వెళ్తుంది. దాన్ని మనం ముందే ట్రీట్ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్ ఇచ్చేయొచ్చు. అండ్ ఒక డేంజరస్ డిసీజ్‌ని అలా కంట్రోల్ చేసుకోవచ్చు. సో, గవర్నమెంట్ వైపు నుంచి ఇది ఒక చాలా మంచి ఇనిషియేటివ్. మాక్సిమం లేడీసు దాన్ని యుటిలైజ్ చేయాలి. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి వ్యాక్సినేట్ చేయించాలి. అండ్ చుట్టుపక్కల అందరికీ ఈ న్యూస్ స్ప్రెడ్ చేయాలనమాట. అది నా కోరిక. అంటే ఈ వ్యాధిని గుర్తించకపోయినట్లయితే, ఒకవేళ వ్యాక్సిన్ తీసుకోలేకపోయినట్లయితే, ఈ డిసీజ్ ఏంటంటే జీన్స్‌లో కూడా కలుస్తదని చెప్పేసి చెప్తున్నారు. నిపుణులు చెప్తున్నారు. తర్వాత జెనెటిక్‌గా ఇది దేశవ్యాప్తం అయ్యే అవకాశం ఉన్నది. అందుకోసమే దీన్ని ఫ్రీగా కూడా ప్రజలకి ఇస్తున్నారు అన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఎంతవరకు? ఇది నేను ఇందాక చెప్పాను గదా! ఇండియాలో ఇది నంబర్ 1 క్యాన్సర్ అనమాట. వెస్టర్న్ వరల్డ్‌లో బ్రెస్ట్ క్యాన్సర్. మన దేశంలో సర్వైకల్ క్యాన్సర్. అండ్ దాంట్లో కూడా మన ఇండియన్ పాపులేషన్ వల్ల పల్లెటూరులో, చిన్న చిన్న ఊర్లో ఉన్న వాళ్ళకి అసలు అవగాహన లేదు. సో, దానివల్ల వాళ్ళు హాస్పిటల్‌కి చేరేటప్పటికి స్టేజ్ 4 క్యాన్సర్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేసినా ఏమీ చేయలేం. మన దేశంలో మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. రేడియోథెరపీస్ ఉంటాయి. కానీ స్టేజెస్ దాటిపోయిన తర్వాత వాళ్ళకి పూర్తిగా ట్రీట్మెంట్ మనం చేయలేము. సో, ఈ వ్యాక్సినేషన్ వల్ల అవేర్‌నెస్ వస్తుంది. వ్యాక్సిన్ ఇవ్వడానికి మదర్‌తో బేబీతో బిడ్డతో పాటు తల్లి కూడా వెళ్తుంది. తల్లికి కూడా కొంచెం అవగాహన వస్తుంది. సో, తల్లి అప్పుడు హాస్పిటల్‌కెళ్ళి నాకు పాప్ స్మియర్ చేయండి, చెకప్ చేయండి. ఒకవేళ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా చూసుకోండి అని అది కూడా జరుగుతుంది. హాస్పిటల్ వైపు రావడం అని అవగాహన పేషెంట్స్‌కి వస్తుంది. సో, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ స్టెప్ అండి. అండ్ ఇంకోటి చెప్తాను, సర్వైకల్ క్యాన్సర్‌కి అట్‌లీస్ట్ 10 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. నార్మల్ నుంచి అబ్నార్మల్ నుంచి క్యాన్సర్‌లో మార్చే లోపల 5-10 ఇయర్స్ గ్యాప్ ఈజీగా ఉంటుంది. సో, యాన్యువల్ చెకప్ ప్రతి సంవత్సరం ఒక చెకప్ చేస్తే ఈ జబ్బుని తొందరగా డిటెక్ట్ చేసి, తొందరగా పూర్తిగా ట్రీట్ చేయడం కూడా జరుగుతుంది. దేశ ప్రధాని మోడీజీ నిర్ణయం ఒక గొప్ప నిర్ణయం అని చెప్పేసి డాక్టర్ రేఖా మేడం చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రధాని నిర్ణయం అన్ని వర్గాల నుంచి కూడా హర్షిస్తున్నారు. ఈ టీకాను విధిగా తల్లిదండ్రులు తమ పిల్లలకి
ఎక్కడైతే పాఠశాలలో రెగ్యులర్‌గా అంచెలంచెలుగా వేస్తారో దగ్గరుండి వేయించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రెగ్యులర్ చెకప్స్ కూడా అవసరం అని చెప్పేసి డాక్టర్ రేఖాజీ చెప్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం.